ఇక ఆసుపత్రిలో ఆక్సిజన్ సరఫరా వ్యవస్థ ఎలా ఉంది? ఆక్సిజన్ సిలిండర్కు ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్కు తేడా ఏమిటి? ఒకవేళ సిలిండర్లో ఆక్సిజన్ అయిపోతే ఎమర్జెన్సీ సిలిండర్లు ఎంతవరకు పనిచేస్తాయి? సాక్షి టీవీ గ్రౌండ్ రిపోర్ట్ ఇప్పుడు చూద్దాం. ఆక్సిజన్ ఈ ప్రాణవాయువు లేకనే చాలామంది ప్రాణాలు గాల్లో కలిసిపోతున్న పరిస్థితే ఉంది. ఆసుపత్రిలో ఆక్సిజన్ సరఫరా వ్యవస్థ ఏ విధంగా ఉంటుంది అని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు కేర్ గ్రూప్స్ బయోమెడికల్ జనరల్ మేనేజర్ రవిశంకర్ ఉన్నారు. వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్, ఆసుపత్రిలో ఆక్సిజన్ సరఫరా వ్యవస్థ ఏ విధంగా ఉంటుంది? రోజుకు ఒక్కో మనిషికి ఎంత ఆక్సిజన్ అవసరం అవుతుంది? సార్, ఈ ఆక్సిజన్ అనేది చాలా ఈ ప్రాణవాయువు ఆక్సిజన్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ థింగ్ ఫర్ ది హాస్పిటల్. ఇఫ్ యూ మనకు మామూలుగా ఒక నర్సింగ్ హోమ్ కానీ ఒక 50 to 100 బెడ్ హాస్పిటల్ తీసుకున్నా, ఒక కార్పొరేట్ హాస్పిటల్ తీసుకున్నా, ఒక గ్యాస్ ప్లాంట్ లేనిదే హాస్పిటల్ మనకి పని చేయదు. దానికి మనకి అంత ఇంపార్టెంట్ ప్రక్రియ అది. సో ఈ హాస్పిటల్లో మనం గ్యాస్ ప్లాంట్ అనేది ఎలా చేస్తామంటే దీంట్లో 3 రకాలు ఉన్నాయండి. మొదటిదేమో బల్క్ సిలిండర్స్ అంటాం. కొంతమంది బల్క్ సిలిండర్స్ అంటారు, డి టైప్ అంటారు, లేకపోతే జూంబో సిలిండర్స్ అంటారు. రెండవదేమో ఎల్ఎంఓ అంటాం. ఎల్ఎంఓ అంటే లిక్విడ్ మెడికల్ ఆక్సిజన్ ట్యాంక్స్, ఇట్స్ వ్యాక్యూమైజ్డ్ ట్యాంక్. మూడవది ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్స్. సో మనం ఒక్కొక్కటి డిస్కస్ చేసుకుందాం. ఇప్పుడు మొదటిది బల్క్ టైప్ సిలిండర్స్. ఇది ఒక గ్యాస్ ప్లాంట్ అని ఒక రూమ్ ఉంటుందండి ప్రతి హాస్పిటల్లో. అది మీకు చూపిస్తాను. ఇప్పుడు ఈ హాస్పిటల్లో ఎలా ఉంటుందంటే ఇక్కడ మీకు ఒక మ్యానీఫోల్డ్ అని మీ పైన కనెక్ట్ చేస్తున్నాయండి. దట్ ఈస్ ఆల్ కాపర్ పైప్స్ కనెక్ట్ చేసి దానికి రెగ్యులేటర్స్ పెట్టున్నాయి. ఈ మ్యానీఫోల్డ్కి సిలిండర్స్ కనెక్ట్ చేస్తాం. సో ఫస్ట్ ఇది ఒకటేమో లెఫ్ట్ బ్యాంక్, రెండోది రైట్ బ్యాంక్. సో 2 బ్యాంక్స్ ఉంటాయి. సో ఒకసారి ఇది లెఫ్ట్ బ్యాంక్, ఆ రైట్ సైడ్ దట్ ఈస్ రైట్ బ్యాంక్. మధ్యలో అనేది కంట్రోల్ ప్యానెల్. ఈ కంట్రోల్ ప్యానెల్ నుంచి ఈ ఆక్సిజన్ సిలిండర్ నుంచి ఆ కంట్రోల్ ప్యానెల్కి వెళ్ళి అక్కడ కావాల్సినంత రెగ్యులేషన్ అయ్యి అది పైపుల ద్వారా పేషెంట్కి మనం అందిస్తున్నాం. ఇటువైపు ఇంకొక ఇటు మూలకు వస్తే మీకు ఈ చివరన ఎమర్జెన్సీ బ్యాంక్ అని ఇంకోటి ఉంది. టు ద లెఫ్ట్ కంప్లీట్ లెఫ్ట్. సో దెర్ ఈజ్ వన్ మోర్, ఈజ్ ఎమర్జెన్సీ బ్యాంక్. వెన్ ఎప్పుడైతే ఈ 2 ఫెయిల్ అవుతాయో ఇమీడియట్గా ఎమర్జెన్సీ బ్యాంక్ స్టార్ట్ అయిపోతుంది. సో ఇందులో ఏంటంటే మనకి ఎన్ని సిలిండర్లు పెట్టాలి అనేది హాస్పిటల్ బెడ్ కెపాసిటీ బట్టి డిసైడ్ అయి ఉంటుంది. మనం ఎగ్జాంపుల్కి ఒక 150 నుంచి 200 బెడ్ కెపాసిటీ హాస్పిటల్ తీసుకుంటే మీకు లెఫ్ట్ బ్యాంకులో 20 నుంచి 25 సిలిండర్లు, రైట్ బ్యాంకులో 15 నుంచి 20 సిలిండర్లు పెట్టుకుంటాం. ఎమర్జెన్సీ బ్యాంకులు 8 నుంచి 10 సిలిండర్లు పెడతారు. పెట్టిన తర్వాత ఇవన్నీ కనెక్ట్ అయ్యి మనకి దీని ద్వారా పేషెంట్కి ఆక్సిజన్ డైరెక్ట్గా త్రూ రెగ్యులేషన్ కంట్రోల్ ప్యానెల్ నుంచి వెళ్తుంది. ఆ కంట్రోల్ ప్యానెల్ ఒక్కసారి చూపించండి అమ్మా. కంట్రోల్ ప్యానెల్లో మీకు ఏముంటాయంటే అలారం సిస్టమ్ ఉంటుంది, ప్లస్ ఎంత రెగ్యులేట్ అయ్యి వెళ్తుంది. ప్రతి కంట్రోల్ ప్యానెల్లో మీకు 4.5 kg/cm² టు 5.5 kg/m² చొప్పున ఆక్సిజన్ సరఫరా అవుతుంటుంది. ఇందులో ఒక అలారం సిస్టమ్ కూడా ఉంటుంది. ఎప్పుడైతే ఈ మెయిన్ ఫోల్డ్లోనే అలారం సిస్టమ్ ఉంటుంది, ప్లస్ మీకు 4.5 kg/cm అక్కడ మీకు డిస్ప్లే చూపిస్తూ ఉంటుంది. అక్కడ ఆ ముళ్ళులో మీకు వస్తుంది అన్నమాట. ఎప్పుడైతే అది 4.5 kgs కన్నా తక్కువ పడినా మీకు అలారం బజర్ వస్తుంది, పెరిగినా అలారం బజర్ వస్తుంది. ఈ విధంగా ఇది పనిచేస్తుంది. సో ఇది కాకుండా మీకు ఫ్లోర్కి వెళ్ళిన తర్వాత ఈచ్ ఫ్లోర్లో ప్రతి ఫ్లోర్లో ఒక అలారం సిస్టమ్ ఉంటుంది. ఇక్కడ ఒకవేళ ఏదైనా ప్రాబ్లం వచ్చి అలారం ఇవ్వకపోయినా మళ్ళీ ఫ్లోర్లో కూడా ఇంకో అలారం ఉంటుంది. యూ విల్ గెట్ ఎ బజర్ దేర్ ఆల్సో, అక్కడ కూడా అలారం వస్తుంది. సో మీరు అడిగింది ఇంకో క్వశ్చన్ ఏంటంటే ఈ సిలిండర్లో ఎంత కెపాసిటీ ఉంటుంది, అసలు ఎంత మనం పేషెంట్కి ఎంత వెళ్తుంది, అది చాలా ఇంపార్టెంట్. అది చాలామందికి దాని గురించి అవగాహన లేదు. ఒక బల్క్ సిలిండర్లో మీకు 7 క్యూబిక్ మీటర్ల ఆక్సిజన్ ఉంటుంది. అంటే 1 క్యూబిక్ మీటర్ ఈజ్ ఈక్వల్ టు 1000 లీటర్లు. అంటే 7 క్యూబిక్ మీటర్లు అంటే 7000 లీటర్లు ఉంటుంది ఒక బల్క్ సిలిండర్లో. 7000 లీటర్లని ఎలా యూజ్ చేస్తామంటే మనకి డాక్టర్ జనరల్గా ఏం చెప్తారంటే ఈ పేషెంట్కి ఆక్సిజన్ సాచురేషన్ 85 నుంచి 90 ఉంది ఉన్నప్పుడు ఏం చేస్తారంటే ఈయనకి ఆక్సిజన్ 5 లీటర్లు పెట్టండి, నిమిషానికి 5 లీటర్లు పెట్టండి అని చెప్పినప్పుడు 5 లీటర్లు మనం పెట్టినప్పుడు 5 లీటర్లు గంటకి 300 లీటర్లు అవుతుంది. ఒక రోజుకి 7200 లీటర్లు అవుతుంది. అంటే సుమారుగా 7000 లీటర్ల ఆక్సిజన్ ఒక రోజులో ఒక పేషెంట్కి ఇస్తాం. ఎప్పుడు 5 లీటర్లు ఎవ్రీ మినిట్ ఇచ్చినప్పుడు ఆ విధంగా 7000 లీటర్లు అంటే ఒక బల్క్ సిలిండర్ ఒక పేషెంట్కి అవుతుంది. సో పేషెంట్కి ఎంత ఇవ్వాలనేది డాక్టర్ నిర్ధారించిన తర్వాత మనం అది రెగ్యులేటర్తో సెట్ చేసుకుంటాం. ఇది బల్క్ సిలిండర్ విధానం, పనిచేసే విధానం. ఇందులోనే
ఇంకొక టైప్ ఉంది, బీ టైప్ సిలిండర్ అంటాం, చిన్నది. అది 1.5 క్యూబిక్ మీటర్స్, అది అంటే 1500 లీటర్లు. అది ఎక్కడైతే మీ గ్యాస్ పైప్ లైన్లు లేవో, మీరు కనెక్షన్స్ ఇవ్వలేకపోయారు హాస్పిటల్లో, అలాంటి చోట బెడ్ పక్కన ఈ చిన్న బీ టైప్ సిలిండర్ పెట్టి మనం ఆక్సిజన్ మాస్క్ పెట్టి కనెక్ట్ చేస్తాం. అందులో 1500 లీటర్లు ఉంటుంది. అక్కడ కూడా మీరు రెగ్యులేట్ చేసి ఎంత వాల్యూ కావాలి, నిమిషానికి 1 లీటరా, 2 లీటర్లా, 3 లీటర్లా మనం సెట్ చేసుకోవాలి. ఇది బల్క్ సిలిండర్ది. రెండవది మనకి ఎల్ఎంఓ అని చెప్పాను, లిక్విడ్ మెడికల్ ఆక్సిజన్. సో అది కూడా ఒకసారి చూపిద్దామా. లిక్విడ్ మెడికల్ ఆక్సిజన్లో మనకి ఏముంటుందంటే యూ విల్ హ్యావ్ ఏ వ్యాక్యూమైజ్డ్ ట్యాంక్ ఉంటుంది, పెద్ద ట్యాంక్. ఇది ట్యాంక్ అన్నమాట. దీని కెపాసిటీ 6000 లీటర్లు, 6000 లీటర్స్ ట్యాంక్ అండి. సో మీకు బల్క్ సిలిండర్లు లేని చోట దీనికి పర్మిషన్ రావడం అంత సులభం కాదు. ఎందుకంటే ఈ ట్యాంక్ పెట్టాలి అంటే మీకు 2500 స్క్వేర్ ఫీట్ స్పేస్ ఉండాలి, 4 వైపులా ఉన్నప్పుడు దీనికి మీకు డ్రగ్స్ వాళ్ళు పర్మిషన్ ఇస్తారు. లేకపోతే ఇది ఇన్స్టాల్ చేయడానికి పర్మిషన్స్ రావు. ఆ స్పేస్లో ఈ ట్యాంక్ని ఇన్స్టాల్ చేసి దీనిలో లిక్విడ్ ఆక్సిజన్ ఒక వెహికల్ ద్వారా, ఒక వాహనం వచ్చి ఇంజెక్ట్ చేస్తుంది. ఇంజెక్ట్ చేసిన తర్వాత అందులో ఉన్నది లిక్విడ్లోనే ఉంటుంది. అది అట్ ది ప్రెషర్ ఆఫ్ 160 kg/cm², చాలా హై ప్రెషర్లో ఉంటుంది. అండ్ టెంపరేచర్ అట్ -120°C ఆ దాంట్లో ఉంటుంది. అందుకే మీకు నెక్స్ట్ పిక్చర్లో చూపిస్తాను, అంత ఐస్ ఫామ్ అయిపోతూ ఉంటుంది. సో దీని నుంచి ఏమవుతుందంటే మనం లిక్విడ్ ఫామ్ నుంచి మనం వాయు ఫామ్లోకి తీసుకెళ్ళాలి, గ్యాసియస్ ఫామ్లోకి తీసుకెళ్ళాలంటే దీని పక్కనే వేపరైజర్ చూడమా, వేపరైజర్స్ ఉంటాయి. ఇది ఆ వేపరైజర్కి వెళ్ళి వేపరైజర్ విల్ కన్వర్ట్ టు గ్యాసియస్ మోడ్. ఇది వేపరైజర్ అండి. ఈ వేపరైజర్ ద్వారా అది లిక్విడ్ నుంచి గ్యాస్ ఫామ్ అవుతుంది. సో ఆ గ్యాస్ ఫామ్ అయింది, మనం రెగ్యులేటర్ ద్వారా రెగ్యులేట్ చేసుకుని 4.5 kg/cm² ద్వారా మళ్ళీ మన పైప్ లైన్ నుంచి పేషెంట్స్కి అందిస్తాం. ఇది ఇంకో మెథడ్. అంటే ఆక్సిజన్ కాన్సన్ట్రేషన్ల పనితీరు ఏ విధంగా ఉంటుంది సార్? అంటే ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్ ఈజ్ ఓన్లీ ఫర్ హోమ్ పర్పస్. మెజారిటీ కేసెస్లో ఎక్కడైతే మీకు ఆక్సిజన్ స్టోరేజ్ చేయలేరో, ఎక్కడైతే మీకు పైప్ లైన్స్ లేవో అలాంటి చోట మనం ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్ వాడుకోవాలి. ఈ ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్ ఎలా పనిచేస్తుందంటే అండి, గాలిలో మీకు 21% ఆక్సిజన్ అండ్ రిమైనింగ్ ఈజ్ నైట్రోజన్. ఈ ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్లో ఈ గాలిని తీసుకుని లోపల ఒక కంప్రెసర్ ఉంటుంది. ఆ కంప్రెసర్ గాలిని తీసుకుని ఆ కంప్రెసర్ ద్వారా మీకు ఒక 2 క్యానిస్టర్స్ అని వస్తాయి. దాంట్లో అల్యూమినియం నైట్రేట్ ఫిల్ అయి ఉంటాయి. ఈ గాలిని అందులో ఫిల్ అయిన తర్వాత అల్యూమినియం నైట్రేట్ ఉన్న గుణం ఏంటంటే నైట్రోజన్ని ఆక్సిజన్ కింద కన్వర్ట్ చేస్తుంది, సప్రెస్ చేసుకుని. ఆ క్యానిస్టర్స్ ద్వారా పాస్ అయ్యి అక్కడ ఫిల్టర్ అయ్యి మనకు ఆక్సిజన్ బయటకు వస్తుంది. ఈ ఆక్సిజన్ బయటకు వచ్చిన తర్వాత మన యొక్క రెగ్యులేషను సెట్టింగ్స్ పెట్టుకుని కావాల్సిన లీటర్ సెట్ చేసుకుంటే పేషెంట్కి ఆక్సిజన్ ఇస్తాం. అది ఆక్సిజన్ కాన్సన్ట్రేట్ పనిచేసే విధానం. కానీ మీరు పెట్టే చోట ఒక చుట్టుపక్కల గాలి ఆడుతూ ఉండాలి. అంటే ఒక మూల రూమ్ కార్నర్స్లో పెట్టకూడదు. పెట్టి అలా యూజ్ చేస్తే మీకు అది ఆ విధంగా మన ఇళ్లలో వాడుకుంటాం. సార్ ఆసుపత్రిలో చూసుకుంటే 3 పైప్ లైన్ ఆక్సిజన్స్ ఉంటాయి, సింగిల్ లైన్ పైప్ లైన్ ఉంటుంది. అది 3 లైన్ పైప్ లైన్కు సింగిల్ లైన్ పైప్ లైన్కు తేడా ఏంటి సార్ ఆక్సిజన్? సార్ 3 లైన్ సింగిల్ లైన్ కాదు, మీకు గ్యాస్ ప్లాంట్లోకి వచ్చేప్పటికి మీకు సింగిల్ లైన్ వేసుకుంటూ వచ్చి మీకు ఒక హాస్పిటల్లో 4 రకాల పైపులు వెళ్తాయి. ఒకటి వ్యాక్యూము, ఒకటి మెడికల్ ఎయిర్, ఒకటి ఆక్సిజను, ఒకటి నైట్రస్ ఆక్సైడ్. ఈ ఆక్సిజన్ అనేది మీకు ఆల్రెడీ చెప్పాను, మీకు అర్థమైంది. రెండోది వ్యాక్యూమ్ అంటే మీకు సక్షన్. పేషెంట్ ఎవరైనా పాయిజన్ తీసుకున్న పేషెంట్ కానీ వెంటిలేటర్ మీద ఉన్న పేషెంట్కి ఏదన్నా గొంతులో అడ్డుపడిన ఫీలింగ్ వచ్చినప్పుడు మనం ఈ సక్షన్ది గొట్టం వేసి అది బయట లాగడానికి ఉపయోగిస్తాం. ఏదైనా పాయిజన్ కేసు వచ్చినప్పుడు స్టమక్ వాష్ చేయడానికి మనం సక్షన్ వాడి బయటకు తీస్తాం, అలాంటి వాటికి వాడతాం. అది మూడోది మెడికల్ ఎయిర్. ఎందుకంటే వెంటిలేటర్ పెట్టినప్పుడు మెడికల్ ఎయిర్ అండ్ ఆక్సిజన్ కాంబినేషన్లో పనిచేస్తుంది వెంటిలేటర్. అందుకని మెడికల్ ఎయిర్ మన సపరేట్గా ఇంకో లైన్ వెళ్తుంది, 3వ లైన్. 4వ లైను మీకు నైట్రస్ ఆక్సైడ్. థియేటర్లో సర్జరీస్ అవుతున్నప్పుడు పేషెంట్కి మనం మత్తు ఇవ్వాల్సి వస్తుంది, అనస్థీషియా, అప్పుడు నైట్రస్ ఆక్సైడ్ వస్తుంది. సో ఈ 4 రకాల పైపులు ఒక్కోదానికి ఒక్కొక్క ప్రాముఖ్యత ఉంది. సార్ ఇప్పుడు చూసుకోవచ్చు, ఆక్సిజన్ సిలిండర్లు ఏమాత్రం ఆసుపత్రిలో అయిపోతే వెంటనే ఎమర్జెన్సీ సిలిండర్లు ఉంటాయి, ఆ తర్వాత అలారం అవుతుంది. దాంతో ఇంత ఉన్నప్పటికీ కూడా కొన్ని ఆసుపత్రుల్లో ప్రమాదాలు జరుగుతున్న పరిస్థితి. ఆక్సిజన్ అలారం వచ్చినప్పటికీ కూడా ఆక్సిజన్ అందక కొన్నిసార్లు పేషెంట్ చనిపోతున్న పరిస్థితి. దీని అంతటికీ కారణాలు ఏమై ఉంటాయి సార్? ఒకటండి, వీటికి ఎవ్రీ 6 monthsకి ఒక ప్రాపర్ క్యాలిబ్రేషన్స్ అవసరం అండి. పీరియాడికల్ చెకింగ్, క్యాలిబ్రేషన్స్ అవన్నీ చేసుకుంటూ ఉంటే మీకు ఇప్పుడు ఇలాంటి ఇబ్బందులు రావు. అండ్ సెకండ్ థింగ్, ప్రాపర్ అలారం సిస్టమ్ పెట్టుకునండి. ఇది కాకుండా మీకు ఎలక్ట్రానిక్ అలారం సిస్టమ్ ఉంది, ఇందులో మీకు ఇమీడియట్లీ బజర్ ఇస్తుంది, ప్లస్ వాల్యూ కూడా డ్రాప్ అయిపోతుంది. సో దీస్ ఆర్ ద బెస్ట్ ఇండికేటర్స్ ఫర్ యూ.
ఇప్పుడు ఆక్సిజన్, నైట్రస్ ఆక్సైడ్, మెడికల్ ఎయిర్, వ్యాక్యూమ్, దాని అన్ని వాల్యూస్ చూపిస్తుంటాయి. గ్రీన్ ఇండికేషన్ ఈస్ ఇట్స్ నార్మల్. వెన్ ద కాషన్ ఈస్ దేర్ యూ ఇమీడియట్లీ విల్ అండర్స్టాండ్. వెన్ ద లెవెల్ గోస్ లో స్టిల్ యూ హ్యావ్ ఆక్సిజన్, గెట్ అలర్టెడ్ అని మీకు మెసేజ్ అది. సో ఈ టైప్ సిస్టమ్స్ పెట్టుకుని వీటిని ప్రాపర్గా క్యాలిబ్రేట్ చేసుకుంటే మీకు ఇలాంటి ఇబ్బందులు రావు. ఒకటి. రెండోది, మీకు ప్రాపర్గా పీరియాడిక్ చెక్కింగ్ ఉంటాయి ఇవన్నీ, గ్యాస్ లీకేజెస్ వాటి కోసం. అంటే ఇలాంటి సిస్టమ్ పెట్టుకున్నప్పుడు మీకు వాటికి సంబంధించిన సెన్సార్స్ మీకు ఆ ఐసీయూ వార్డ్స్ ముందు నుంచి వెళ్తుంటాయి. ఎక్కడైనా ఇబ్బంది వస్తే మీకు ఇమీడియట్గా వార్నింగ్, బజర్, అలార్మ్స్ వస్తాయి. అలాంటి సిస్టమ్స్ అంటే మీకు అన్నీ ఇప్పుడు లేటెస్ట్ అన్నీ చాలా వచ్చాయి. అలాంటివి కొన్ని మనం ఇంప్లిమెంట్ చేసుకుంటే ఇలా మరీ మాన్యువల్ కాకుండా మీకు ఇబ్బందులు లేకుండా ఇలాంటి సిచ్యువేషన్స్ రావు. ఇంట్లో వాడుకునే సంబంధించి ఆక్సిజన్ వాడుకునే వారికి ప్రమాదాలు జరగకుండా, ఇబ్బందులు తలెత్తకుండా ఎటువంటి సూచన చేస్తారు? ఇంట్లో వాడుకునే దానికి ఫస్ట్ ప్రిఫరెన్స్ ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్ అండి. ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్లో మీకు 2 రకాలు ఉన్నాయి. ఒకటి 5 లీటర్స్, ఇంకోటి 10 లీటర్స్. 5 లీటర్స్ దానికోసం ఏం చేయాలంటే మీరు 5 లీటర్స్లో మీకు ఆక్సిజన్ సెట్టింగ్ కెపాసిటీ అప్ టు 5 లీటర్స్ ఉంటుంది. సో యూ కెనాట్ సెట్, మీరు ఎప్పుడు 5 లీటర్లు పెట్టకూడదు. మీకు కావాల్సి మీ పేషెంట్ కండిషన్ 85 to 90% సాచురేషన్ ఉన్నప్పుడు 3 to 4 లీటర్స్ పెట్టుకుంటే మీకు హై ఎఫిషియన్సీ అండ్ యూ విల్ గెట్ గుడ్ ప్యూరిఫైడ్ ఆక్సిజన్. సో దెన్ యూ కెన్ యూజ్ ఏ ఆక్సిజన్ వాడుకుని పేషెంట్ దాంతో స్టెబిలైజ్ అవుతారు. రెండోది 10 లీటర్స్ ఉంది. 10 లీటర్స్ కూడా అప్ టు 7 to 8 లీటర్స్ పెట్టుకుని పేషెంట్ వాడుకోవచ్చు. 10 లీటర్స్ వాళ్ళు పెట్టుకునే వాళ్ళ కండిషన్ ఎలా ఉంటుందంటే, వాళ్ళు కొంచెం ఆక్సిజన్ లెవెల్స్ 90 కన్నా తక్కువలో ఉన్నప్పుడు వాళ్ళు 7 to 8 లీటర్స్ ఇంట్లో పెట్టుకుని ఈ హాస్పిటల్ రాకుండా వేరే ఇబ్బందులు, వేరే కోమార్బిడిటీస్ లేని వాళ్ళు ఇంట్లో ఐసోలేట్ అయ్యి చేసుకుంటే తొందరగా కోలుకుని బయటకు వస్తారు. సార్, ఈ లిక్విడ్ ఆక్సిజన్ సంబంధించి, గ్యాస్ ఆక్సిజన్ సంబంధించి, ఆ రెండింటికి సంబంధించి ఏది బెటర్ ఆప్షన్ అనుకోవచ్చు? ఫస్ట్ ప్రిఫరెన్స్ యాక్చువల్గా మనం లిక్విడ్ ఆక్సిజన్కి వెళ్ళడమే ప్రిఫరెన్స్. దీనికి కనుక మనకు పర్మిషన్స్ ఉండి మనకు స్థలం ఉంటే హాస్పిటల్లో ఇన్స్టాల్ చేయించుకుంటే ఇది ఫస్ట్ మెథడ్. ఎందుకంటే ఇది సేఫెస్ట్ అండ్ ఆల్సో యూ హ్యావ్ సప్లై ఈజ్ ఆల్సో అవైలబుల్ అక్రాస్. సో మీకు దీనికి 2 సప్లయర్స్ ఉన్నారు, లిండే అండ్ ఐనాక్స్ అన్నారు. వాళ్ళిద్దరు దే హ్యావ్ కంటిన్యూస్ సప్లైస్. దీంట్లో ఇంకో చిన్న మోడల్స్ ఉన్నాయి, 1 లీటర్ ట్యాంక్స్ వస్తాయి. దాన్ని మినీ బల్క్ సిలిండర్స్ అంటారు. ఇది పర్మిషన్ రాని వాళ్ళు అది చేసుకోవచ్చు. అంటే మీరు ఈ బల్క్ సిలిండర్లు అంటే మీకు మెకానికల్ జాబు, ఎంత సిలిండర్లు తీయడం, పెట్టడం, ఎంత చాలా పెద్ద పని. సో అది స్టాండ్ బై కింద పెట్టుకుని దీన్ని రన్ చేసుకుంటూ ఏదైనా ప్రాబ్లం వచ్చి ఆగిపోతే దాన్ని మనం బల్క్ సిలిండర్ వాడుకోవడానికి రెడీగా ఉండేట్టుగా అన్ని హాస్పిటల్స్ అలా చేసుకుంటారు. 2 ఈక్వల్ ఇంపార్టెంట్. మీకు బల్క్ సిలిండర్స్ అనేది ఆల్వేస్ స్టాండ్ బై కింద ఉండాలి పెట్టుకుని. అది అలా మీకు ఇది ఏదైనా ప్రాబ్లం వచ్చి మీకు 2-3 గంటలు ఆగిపోయింది, వెంటనే మీరు ఆన్ చేసుకునేట్టుగా ఉండాలి. ఈ అరేంజ్మెంట్స్ ఎప్పుడు హాస్పిటల్లో ఉంటే మీకు ఎక్కడ ఇలాంటి యాక్సిడెంట్స్ కానీ, ఆక్సిజన్ అయిపోవడం కానీ, పేషెంట్ ఇబ్బంది వచ్చి ఆక్సిజన్లో చనిపోవడం కానీ ఇలాంటివి జరగవు. అంటే ఒక వ్యక్తికి సంబంధించి సగటున తీసుకుంటే ఎంత ఆక్సిజన్ అవసరం అయ్యే అవకాశం ఉంది? అది పేషెంట్ కండిషన్ మీద డిపెండ్ ఉంటుందండి. అంత క్లియర్గా చెప్పే ఆన్సర్ కాదు అది. ఎందుకంటే అది డాక్టర్ హ్యాస్ టు ఆన్సర్ దట్ క్వశ్చన్. ఆ క్వశ్చన్కి మాత్రం ఆయన ఇవ్వాల్సిన ఆన్సర్. బట్ నా అనుభవంతో నాకు తెలిసింది, మామూలుగా ఒక కోవిడ్ పేషెంట్ వచ్చి ఆయన సడన్గా 85% ఆక్సిజన్తో వచ్చాడు అనుకోండి, అతనికి మామూలుగా మనం ఆక్సిజన్ 10 to 12 లీటర్స్ పెట్టి స్టెబిలైజ్ చేసుకుంటే 6 to 8 అవర్స్ లోపల అతని ఆక్సిజన్ లెవెల్స్ గ్రాడ్యువల్గా 90కి వెళ్ళడానికి 90% ఛాన్సెస్ ఉన్నాయి. మొత్తం మీద చూసుకోవచ్చు, పేషెంట్ ఆక్సిజన్ ఎంత అవసరం ఉంది అని లెక్కలు వేసుకుంటే సాధారణంగా ఒక పేషెంట్ చూసుకుంటే 6-7 గంటల్లో కోలుకునే అవకాశం ఉంటుంది అని చెప్తున్నారు. అతనికి ఆక్సిజన్ లెవెల్స్ పూర్తి స్థాయిలో అందుబాటులో ఉంచే వ్యవస్థనంతా కూడా మనం చూసాం ఇప్పటి వరకు. ఇది ఆక్సిజన్ వ్యవస్థకు సంబంధించి ప్రతి ఆసుపత్రిలో కూడా ఉంటుంది. అయితే కొన్ని చోట్ల ఇబ్బందులు తలెత్తి వాటి మెయింటెనెన్స్ సంబంధించి ఇబ్బందులు తలెత్తినప్పుడు మాత్రమే సమస్యలు ఎదురయ్యే అవకాశం ఉంటుంది. మొత్తానికి ఈ ఆక్సిజన్ వ్యవస్థ ఆసుపత్రిలో ఉండే విధానం అయితే ఇది అని చెప్పుకోవచ్చు. వీడియో జర్నలిస్ట్ ప్రసాద్తో విక్రమ్, సాక్షి టీవీ, హైదరాబాద్.